అటు భూ సమీకరణ, ఇటు మాటల రణం ఏపీ క్యాపిటల్ ఇష్యూని మరోసారి వేడెక్కించింది. అటు అమరావతి 2.0, ఇటు మావిగన్ మీద అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య డైలాగులు డైనమేట్లలా పేలుతున్నాయి. మావిగన్ పై చర్చకు రండి అని పేర్ని నాని అంటే ఆ రచ్చ ఆపండి అంటూ మంత్రి కొలుసు కౌంటర్ ఇచ్చారు. ఇక బుద్ధ వర్సెస్ విజయసాయిరెడ్డి ట్వీట్ వార్ క్యాపిటల్ పాలిటిక్స్ లో హీట్ పెంచేశాయి. మావిగన్ అంటే తమ మీద మాటల గంతో ఎందుకు విరుచుపడుతున్నారని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు బుగ్గన. ఇక అమరావతి వద్దు, మావిగన్ వద్దు, తిరుపతి ముద్దు అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్ద ఆయన చింతామోహన్. అటు అమరావతి నిర్మాణానికి అడుగులు, రెండో విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్, ఇటు ఆగని రాజధాని రాజకీయ రణరంగం, మావిగన్ మాటల గన్. ఏపీ క్యాపిటల్ అమరావతి 2.0 నిర్మాణం వేగంగా పట్టాలెక్కుతోంది. రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాజధానిలో నిర్మాణాల కోసం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ను జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం ఈ భూమిని తీసుకుంటోంది. మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం తుళ్లూరు మండలం పెదపరిమిలో భూమిని తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రైతులకు 30 రోజులు గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఇక రాజధాని రాజకీయ రణరంగంలో టీడీపీ, వైసీపీ నేతలు కత్తులు దూస్తూనే ఉన్నారు. నేతల మధ్య నాన్ స్టాప్ గా మాటలు తూటాలు పెళ్తున్నాయి. అమరావతి వర్సెస్ మావిగన్ పేరుతో నేతల మధ్య మాటల పోరు సాగుతోంది. అయితే మావిగన్ ప్రతిపాదనలో నష్టాలు చెప్పకుండా జగన్ ని టీడీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వైసీపీ ఫైర్ అవుతుంది. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి కారణంగా అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, మావిగన్ లో కేవలం 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఏపీకి రాజధానితో పాటు గ్రోత్ కారిడార్ నిర్మాణం పూర్తవుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతి ఎందుకు, మావిగన్ ఎందుకు అక్కర్లేదో కూటమి ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలుగా డీల్ చేయండి నారా చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ నా ప్రతిపాదన, ఇది మంచిదయ్యా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ రింగ్ లో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ. అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగన్ అయితే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పార్థసారథి. అమరావతి విషయంలో ప్రజలంతా సంతోషంగా ఉంటే జగన్ మాత్రం ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు పార్థసారథి. అందుకే ఆచరణ సాధ్యం కాని మావిగన్ ప్రతిపాదన తెచ్చారన్నారు. ఏపీని నాశనం చేయడానికే జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఆయన. అమరావతి సాధించుకున్నామని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటే, ఉగ్రవాద భావజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొత్త పళ్ళు వెతుకొని ఆచరణ సాధ్యం కానీ ఒక మావిగన్ పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. కేవలం తనకి నచ్చని విషయాలన్నింటినీ కూడా విధ్వంసం చేయటమే. ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే ప్రజావేదికని తనకు నచ్చలేదు కాబట్టి దాన్ని కూల్చేశాడు. ఇక అమరావతి నిర్మాణ ఖర్చుపై ఎక్స్ లో విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న అమరావతిని అప్పులు తీసుకుని రాత్రికి రాత్రి నిర్మించడం అసాధ్యమన్నారు ఆయన. అమరావతిలో ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు కట్టించాలన్నారు. రాజధాని నగరం అప్పులతో కాకుండా స్వయం శక్తితో ఎదగాలన్నారు. ఫ్యాన్సీ డిజైన్లు, భారీ మౌలిక వసతులతో చేసే విచక్షణారహిత ఖర్చు అనేది విజన్ కాదని, ఆర్థిక పరమైన నిర్లక్ష్యం అన్నారు. ఆదాయం రాని ప్రాజెక్టులతో ఆర్థిక భారం పడుతుందని, పాలనకు కావాల్సింది పనితీరే గాని ఆకర్షణీయమైన నిర్మాణాలు కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాలు పట్టించుకోకపోతే అమరావతి అనేది ఆదర్శవంతమైన రాజధాని కాకుండా అధిక ఖర్చులకు ప్రతీకగా మారే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 430 ఏళ్లు, చెన్నై అభివృద్ధికి 380 ఏళ్లు, బెంగళూరు ఈ స్థాయిలో రావడానికి 500 ఏళ్లు పట్టిందని విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక విజయసాయిరెడ్డి ట్వీట్ కు బహిరంగ లేఖతో కౌంటరిచ్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఆయన. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు బుద్ధ. అభివృద్ధిని రాజకీయ కోణంలో చూడడం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందన్నారు. 400 ఏళ్ల పాటు కేవలం చారిత్రక నగరంగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి 26 ఏళ్ల క్రితం
హైటెక్ సిటీ నిర్మాణంతో పునాది పడిందన్నారు బుద్ధా వెంకన్న. అమరావతి అభివృద్ధికి కూడా ప్రభుత్వం అదే విధమైన చొరవ తీసుకుంటోందన్నారు. మావిగన్ ప్రాంతంలోనే టీడీపీ జనసేన కార్యాలయాలున్నాయంటూ కూటమి నేతలకు మాజీ మంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. నారాయణ కమిటీ ఎక్కడ తిరిగి పరిశీలించిందో చెప్పాలన్నారు. రాయలసీమను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని, అమరావతికి తాము వ్యతిరేకం కాదన్నారు బుగ్గన. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అంశంపై చర్చించాలని, వికేంద్రీకరణకు కూటమి ఎందుకు వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తే మరో 50,000 ఎకరాలు ఎందుకని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు చర్చిస్తున్నారన్నారు మాజీ మంత్రి బుగ్గన. అమరావతి నిర్మాణాల్లో అంతులేని అవినీతి జరుగుతోందని, చదరపు అడుగుకు 11 నుంచి 14,000 రూపాయల ఖర్చు చేస్తున్నారని బుగ్గన ఆరోపించారు. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూనే అమరావతి కోసం వేల కోట్ల అప్పులు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణాల్లో అంతులేని అవినీతి 2018 నాటికి అప్పటికే దాదాపు 5% అంటే 4.8% ఎస్టిమేట్ రేట్ల కంటే అధిక రేట్లతో టెండర్ చేయడం జరిగింది. ఈరోజు లెక్కేస్తే బిల్డింగ్లు 11,000 నుంచి 14,000 చదరపు అడుగుకు కడుతూ ఉన్నారు. ఇది ఎక్కడైనా జస్టిఫైడా? ఇది కేవలం ప్లాన్లకే 400 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్టేనా? న్యాయమేనా? భావ్యమేనా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు. 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసినారు. చూస్తే ప్రజలకైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పుకుంటూ పోతారు. జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఆచరణీయమైందన్నారు బుగ్గన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 40 లక్షల జనాభా ఉందని, జగన్ ప్రతిపాదన లాజికల్ గా ఉందని అనేక మంది చెప్తున్నారన్నారు. కూటమి నేతల్లో మాత్రం జగన్ పై కోపం, ఆవేశం, ఆక్రోశం కట్టలు తెంచుకుంటోందని మండిపడ్డారు బుగ్గన. హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు. మనకు రాజధాని అంటే ఏమి బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పినారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమైనా పొరపాటు ఉందా అని నేను చాలామందిని అడిగిన, న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు అంటే ఏం పొరపాటు ఏమిస్తారని లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రము కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లేంది, చెల్లికి సంబంధాలు ఏంది, ఏంటి ఇవన్నీ భాష? ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత చింతామోహన్. రాజధానిగా అమరావతిని ప్రజలెవరూ ఇష్టపడడం లేదన్నారు ఆయన. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే అప్పులే మిగులుతాయని, రాజధానికి 1000 ఎకరాలు సరిపోతాయన్నారు చింతామోహన్. ఇక మావిగన్ పై మాటల గన్స్ పెలుతుండడంతో రాజధాని రాజకీయ రణరంగం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.